మొత్తం వరల్డ్లో ఎంతోమందిని సక్సెస్ఫుల్ పీపుల్ని అవ్వకుండా ఆపిన క్వశ్చన్ ఒకటి ఏంటో తెలుసా? జనాలు ఏమనుకుంటారో అని ఒక ఆలోచన. ఎప్పుడైతే ఈ థాట్ మన మైండ్లో ఉంటుందో, మనకు మనసులో నచ్చిన పని మనం చెయ్యము, వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో అదే చేస్తూ ఉంటాము. లైఫ్ అంతా ఒక బర్డెన్ లాగా భావిస్తూ ఉంటాం. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ టాక్ ఫర్ ఏ కాజ్. నేను మీ ఏజాజ్. ఈరోజు స్టోరీ ఏంటో చూద్దామా మరి. మన హైదరాబాద్ సిటీలో ఒక ముసలి తాతకి 2 చేతులు కట్ అయిపోయి హ్యాండిక్యాప్డ్ లాగా, ఒక బెగ్గర్ లాగా స్ట్రీట్స్లో ఉండేవాడు. అతని దగ్గరికి ఒక పిల్లగాడు వెళ్ళి చూస్తాడు. ఫస్ట్ అబ్జర్వ్ చేసి తన మైండ్లో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అది ఎగతాళిగా అడుగుతాడో లేకపోతే తెలుసుకోవాలని అడుగుతాడో తెలియదు, కానీ వెళ్ళి ఒకటి తర్వాత ఒకటి అడుగుతూ ఉంటాడు క్వశ్చన్స్. ఏంటి తెలుసా? ఫస్ట్ వెళ్ళి అడుగుతాడు, తాత నీకు 2 చేతులు లేవు, నువ్వు డబ్బులు ఎట్లా సంపాదిస్తావు అని చెప్పి. అప్పుడు తాత ఏం చెప్తాడంటే, చూడు నాన్న, నేను ఎవరైతే జనాలు స్ట్రీట్లో ఇట్లా పాస్ అవుతూ ఉంటారో వాళ్ళకి అడుగుతూ ఉంటాను, హెల్ప్ చేయండి, నాకు కొద్దిగా దానం చేయండి అని చెప్పి. 100లో నుండి ఒక జస్ట్ 10 మెంబర్స్ నాకు హెల్ప్ చేసినా చాలు, ఆ రోజుటికి నాకు ఎంతో కొద్దిగా అన్నం దొరుకుతుంది, నేను తినేసి హ్యాపీగా ఉంటాను అని చెప్పి. అప్పుడు ఆ పిల్లగాడు అడుగుతాడు మళ్ళీ, సరే డబ్బులు ఇస్తారు, నువ్వు ఫుడ్ ఎలా తింటావు, నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్, చేతులు లేవు కదా నీకు అని అడుగుతాడు అతను. అప్పుడు అతను ఏమంటాడంటే, ఈ గల్లీలో ఇంకొకడు ఉన్నాడు బెగ్గర్, అతని చేతులు ఉన్నాయి, అతను ఇంటింట వెళ్ళి అడుక్కొని వచ్చిన తర్వాత డబ్బులు ఒకటే కాకుండా ఎవరెవరైతే అన్నం దానం చేస్తారో ఆ అన్నంని తీసుకొని వచ్చి నా దగ్గర ఇలా పెడతాడు. ఆ అన్నంని తీసుకొని వచ్చినప్పుడు నేను అతనికి డబ్బులు ఇస్తాను, అతను నాకు అన్నం ఇస్తాడు, అలా నేను నా ఫుడ్ని సంపాదిస్తాను అని చెప్తాడు. సరే తాత, ఫుడ్ అయితే వచ్చేసింది, నీకు తినిపించే వాళ్ళు ఎవరు లేరు కదా, మరి అన్నం ఎట్లా తింటున్నావు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు ఆ తాత ఏమంటాడంటే, ఇలాగే సేమ్ మళ్ళీ నాకు ఎవరైతే అన్నం తినిపించాలనుకుంటున్నారో, ఎవరైతే హెల్ప్ చేయాలనుకుంటున్నారో ప్లీజ్ రండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరో ఒక్కరో ఇద్దరు వస్తారు, వాళ్ళు వచ్చి నాకు అన్నం తినిపించేసి వెళ్ళిపోతారు అంటాడు. అరే ఇదంతా బాగుంది, సరే నీకు దాహం వేసినప్పుడు వాటర్ కూడా తాగడం అవ్వదు కదా, వాటర్ ఎలా తాగుతావు నువ్వు అంటే వెంటనే అక్కడ ప్రాక్టికల్గా చేసి చూపిస్తాడు. తన దగ్గర ఒక కుండ ఉంటుంది, కుండ కింద ఒక చిన్న బౌల్ ఉంటుంది, కాళ్ళతోటి దాన్ని తోసేసి ఆ వాటర్ అంతా వచ్చి బౌల్లో పడుతుంది కదా, బౌల్లో పడిన తర్వాత ఎలా అయితే ఒక అనిమల్ కిందికి వంగి నాలుకతోటి తాగుతుందో అలా వాటర్ని తాగుతాడు. అది చూడగానే పిల్లోడు మళ్ళీ షాక్ అయిపోతాడు, ఎలా మేనేజ్ చేస్తున్నాడు ఇతను 2 చేతులు లేకుండా అని చెప్పి. సరే తాత, వాటర్ అయిపోయింది, నువ్వు రాత్రి పడుకుంటావు కదా, మొత్తం దోమలు కరుస్తూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం, జస్ట్ ఒక ఏదన్నా దోమ కరిస్తే గొక్కోవాలని చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. చేతులు లేనప్పుడు వాడికి ఎలా ఉంటుంది ఊహించుకోండి ఒకసారి, నువ్వు ఎలా చేస్తావో అలా దోమలు వచ్చి కరిచినప్పుడు అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, రాత్రిపూట నేను నేల మీద పడుకొని ఉంటాను కదా, ఇలా మొత్తం రోల్ అవుతూ ఎక్కడైతే నాకు దోమలు కుట్టాయో అక్కడ రబ్ చేసుకుంటూ గ్రౌండ్ని మళ్ళీ ఎట్లా ఒకటి చేసుకొని పడుకుంటాను నేను అంటాడు. సరే తాత, ఇవన్నీ ఓకే, నాకు అర్థమైంది నువ్వు లైఫ్ ఎలా గడుపుతున్నావు అనేది, నాకు ఒకటి చెప్పు, నువ్వు అసలు లైఫ్లో చేతులు లేకుండా గడుపుతున్నావు అంటే నీ బాడీ దరిద్రమైన బాడీ కదా అని చెప్తాడు. అప్పుడు ఆ తాత వచ్చి చెప్తాడు, చూడు బాబు, నువ్వు ఇన్ని క్వశ్చన్స్ అడిగావు, నువ్వు అది మజాక్ కోసం అడిగావో లేకపోతే తెలుసుకోవాలని అడిగావో నాకు తెలియదు, కానీ అదంతా ఒక ఎత్తు, కానీ నువ్వు ఎప్పుడు బాడీ మీద కామెంట్స్ చేయకు. ఎందుకంటే ఎవరి దగ్గర అయితే చేతులు ఉండవో వాడికే తెలుసు చేతుల విలువ, ఎవరి దగ్గర అయితే కాళ్ళు ఉండవో వాడికే తెలుస్తుంది కాళ్ళ విలువ ఏంటనేది. ఎప్పుడైతే దేవుడు మనకు అన్ని కరెక్ట్గా పార్ట్స్ ఇచ్చాడో, బాడీ పార్ట్స్, ఇతరులకి ఎవరికైతే హ్యాండిక్యాప్లు ఉన్నారో వాళ్ళని చూసి ఎగతాళి చేయొద్దు, వాళ్ళని ఎప్పుడు కామెంట్స్ చేయొద్దు, వాడు నల్లగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, కుంటివాడులాగా ఉన్నాడు అని చెప్పేసి. ఎప్పుడైతే దేవుడు మీకు కొద్దిగా ఎక్స్ట్రా ఇస్తూ ఉంటాడో లైఫ్లో, అందులో నుండి ఎవరెవరికైతే అది అవసరం ఉంటుందో వాళ్ళకి షేర్ చేయడం స్టార్ట్ చేయండి. అదొక పవర్ఫుల్ టూల్ లాగా మీ లైఫ్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ చిన్న స్టోరీ మీ లైఫ్లో ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.